హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదండి. అటుకులతోటి ఉప్మా, అటుకులతోటి పోహా టిఫిన్ అండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది తయారు చేసే విధానం మీ అందరికీ చెప్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే తాలింపులు, ఎండుమిర్చి, పల్లీలు తెలుసు కదండి, ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, అలాగే అటుకులు మెయిన్ ఇంగ్రీడియంట్, అలాగే కొంచెం చిటికెడు ఇంగువ. ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోనండి. ఈ ఆయిల్ కూడా ఎంతో పట్టదండి, ఒక 2-3 స్పూన్స్ పడుతుంది అంతే. చిన్న స్పూన్తో అయితే. చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు, అలాగే మనం ఏవైతే తాలింపులు పెట్టుకున్నామో పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేపించుకోవాలండి. కొంచెం వేగుతున్నాయి అన్నప్పుడు మనం ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. ఇదిగో కొంచెం చిట్చిట్లాడుతున్నాయి కదండి. ఇలా ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంగు వేసుకుందామండి. ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకొని చక్కగా కలుపుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ టైంలోనే కొంచెం పసుపు వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుందన్నమాట. నేను తర్వాత వేసాను, మర్చిపోయానండి, అందుకని మీకు ముందుగా చెప్తున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి చక్కగా వేసుకొని ఇప్పుడు వేపించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాతే మనం ఉల్లిపాయ వేసుకోవాలండి, లేదంటే పల్లీలు పచ్చి వాసన కింద సరిగ్గా వేగమన్నమాట. అంత టేస్ట్ రావు, ఫ్లేవరు. చక్కగా ఉల్లిపాయ ఇలా కొంచెం మగ్గేలోపు మనం ముందుగా అటుకుల్ని కడిగి పెట్టుకుందామండి. ఈ అటుకులు ఉన్నాయి కదా, ఇందులో వాటర్ వేసుకోనండి, చక్కగా వాష్ చేసి పెట్టుకుందామండి. వాష్ చేసేసుకుంటే కొంచెం అందులో ఉన్న డస్ట్ పోతుంది. డస్ట్ పోయిన తర్వాత మనం అందులో వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇలా కడిగేసి వాటర్ తీసేయాలి మనం. అలాగే ఇందులో ఇందాక పసుపు వేయలేదు కదండి, ఇప్పుడు కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసేద్దామండి. ఉప్పు వేసాను, అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసేసి ఈలోపు ఇది కలుపుకుందాం అండి. చక్కగా చూసారా, కలరు మంచి కలర్ వచ్చింది, వేగిపోయింది కూడా ఉల్లిపాయ. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ అటుకుల్ని ఇందులో వేసుకుందామండి. చక్కగా దాన్ని గట్టిగా పిండేసి ఇలా పొడిలాడుతూ వేసుకోవాలన్నమాట. 5 నిమిషాల్లో చాలా తేలిగ్గా అవుతుందండి. పిల్లలకి చేసి పెట్టడానికి మనకి చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలకి స్నాక్స్ టైంలో చేసి పెడితే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఫైబర్ ఉంటుంది అటుకులు తినడం వల్ల, చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం ఇంగు వేసి ఎప్పుడైతే తాలింపు పెట్టుకుంటామో ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇందులో మనం ఇంకా చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. నేనైతే మాత్రం చక్కగా ఇలా కలిపేసి లాస్ట్లో స్టవ్ కట్టేసాకండి మనం ప్లేట్లో కూడా సర్వ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందండి. నిమ్మకాయ అక్కడక్కడ మనకి తగిలి ఫ్లేవర్ కనిపిస్తుంది. అది చూసారా. ఇప్పుడు జస్ట్ అలాగా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకునే ముందు మనం ఇలా వేసుకొని, అలాగే పైన కట్ చేసుకున్న పచ్చి ఆనియన్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, మన ఇష్టాన్ని బట్టి. ఎలా ఉంది ఏంటి టేస్ట్ చూసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.